అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ఐశ్వర్యరూపేణ సంస్థిత. నమస్తుభ్యం 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 నమో నమః. అనేక రూపాలలో ఉన్న శక్తి స్వరూపాన్ని ఆరాధించడమే శరన్నవరాత్రులు లేదా శారదా నవరాత్రులు. దక్షిణామూర్తి పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు. ఆ పరమేశ్వరుని చెల్లెలు సరస్వతి శారదాదేవి. ఆమె కూడా తెల్లని స్వరూపంలో ఉంటుంది. ఇద్దరు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. విష్ణువు చెల్లెలు పార్వతి, బ్రహ్మ సోదరి లక్ష్మి. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. సరస్వతి లక్ష్మి దుర్గా శక్తి స్వరూపాలు. ఏకం సత్యం బహుదా వదంతి అన్నట్టు ఒకే బ్రహ్మము వివిధ రూపాలలో వ్యక్తీకృతమవుతుంది. శరదృతువులో ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రాత్రులు. వీటినే శరద్ నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటాం. శరత్కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. శారదా అనుగ్రహం కలిగితే విద్యా విజ్ఞానం లభిస్తాయి. విద్య యొక్క లక్షణం వినయం. విద్యా దదాతి వినయం అన్నారు పెద్దలు. వినయం వల్ల మనిషి తరిస్తాడు, అహంకారం వల్ల మనిషి పతనమైపోతాడు. అష్ట ఐశ్వర్యాలు భగవత్ అనుగ్రహం వల్ల కలుగుతాయి. కానీ ఈ ఐశ్వర్యం వల్ల మనిషికి అహంకారం వస్తుంది. అసూయయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినాను. అసూయయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినాను. నేల విడిచి కర్ర వదిలి సాము చేసినాను, నేల విడిచి కర్ర వదిలి సాము చేసినాను. నాలో నీ ఉన్నావనే నిజం మరచినాను, నాలో నీ ఉన్నావనే నిజం మరచినాను. ఏలా నన్ను బ్రోతువో ఓ వెంకట స్వామి, ఏలా నన్ను బ్రోతువో ఓ రఘురామ, ఏలా నన్ను బ్రోతువో శ్రీ రఘురామ. ఈ అహంకారమే మనిషికి పతనానికి కారణమవుతుంది. ఇది సామాన్యుల నుండి సన్యాసుల వరకు అప్పుడప్పుడు అందరిలో కలిగే ఒక చెడు లక్షణం. ఆదిశంకరులంతటి వారు ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ, మహాత్మా
నాకేమీ తెలియదు, నన్ను అనుగ్రహించు. విద్యా విహీనం పశు సమానం అంటారు కదా, మరి నిన్ను పశుపతి అంటారు, నన్ను పశువుగానైనా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తారు. వినయం అంటే అది. భాగవతంలో పోతనామాత్యులు కారే రాజుల్ రాజ్యమున్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరీ సిరిమూటగట్టుకొన్ పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఎంతోమంది రాజులు రాజ్యాలను పరిపాలించి గర్వోన్నతిని పొంది ఆ సిరిని మూటగట్టుకొని పోయారా? కనీసం వారి పేరైన భూమిపైన ఉందా? కానీ శిబిలాంటి ప్రముఖులను వారు గర్వోన్నతిని పొందకుండా వినయ విధేయతలతో సంస్కారంతో వారు జీవించి యశకాములై యశస్సును కీర్తిని పొంది వారు చిరస్మరణీయంగా వాళ్ళు ఆ కీర్తి మిగిలిపోయింది అంటారు. అందుకే మన ఈ ఐశ్వర్యం శాశ్వతం కాదు, పోయిన తర్వాత ఇవేవి వెంట రావు, ఉండవు. అందుకని జీవితం చరితార్థం కావాలంటే వినయ విధేయతలను కలిగి ఉండి అహంకారాన్ని పోగొట్టుకోవడం వల్లనే జీవితం చరితార్థమవుతుంది. ఇది మన పురాణాలు, ఇతిహాసాలు, సకల శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. రామచంద్రుడు వినయ విధేయతలకు ప్రతిరూపం, పోసిన ధర్మస్వరూపం. ధర్మో విగ్రహవాన్ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటారు. మరి పసిపిల్లలుగా ఉన్నప్పుడు రామలక్ష్మణులను దశరథుడు విశ్వామిత్రుని వెంట యాగరక్షణ పంపించినప్పుడు విశ్వామిత్రుడు తాటక మారీచ సుబాహులను యాగాన్ని కాపాడిన తర్వాత రామునికి ఏమైనా గర్వం వచ్చిందేమోనని పరీక్షించడానికి రామచంద్రుని పిలిచినప్పుడు వినయంగా రామచంద్రుడు ఆజ్ఞాపించండి గురువర్య, మేము మీ కింకరులం అంటే సేవకులం, నిస్సంకోచంగా మీరు ఏ పని చెప్పినా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆదేశించండి అంటారు రాములు. అది వినయ విధేయత, వినయ సంపద, సత్శీలము, సౌశీల్యము. ఇక జగద్గురువులు ఓ సందర్భంలో త్రేతాయుగంలో నేను పుట్టకపోవడం అదృష్టం, కలియుగంలో పుట్టడం నా అదృష్టం అంటే భక్తులంతా విస్మయాన్ని వ్యక్తం చేస్తారు. అప్పుడు గురువులు వివరిస్తూ, త్రేతాయుగంలో నేను పుట్టినట్టయితే రామచంద్రులు నాకు నమస్కారం చేసి ఆశీర్వాదాన్ని తీసుకునేవారు. కానీ ఈ కలియుగంలో పుట్టడం వల్ల నేను శ్రీరామచంద్రుల వారికి నమస్కారం చేయగలుగుతున్నాను అంటారు. అంటే రామచంద్రుని యొక్క సంస్కారం, పెద్దలను గౌరవించడం, సాధు సన్యాసులను ఆరాధించడం, వారిని భక్తిగా పూజించడం, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం, అది వినయం. ఇక భోజరాజు, అది స్వర్ణయుగంగా చరిత్రలో నిలిచిపోయింది. వారి ఆస్థానంలో మహానుభావులైన దండి, భవభూతి, కాళిదాసు కవులు ఉండేవారు. ఒకప్పుడు భోజుడు ఈ ముగ్గురు మహాపండితులు ఒకరితో ఒకరు సరితూగే గొప్ప పాండిత్యం కలిగిన వారు. వీరిని ముగ్గురిని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధికి తీసుకొని పోయి, వీరు ముగ్గురిలో ఎవరు గొప్పవారో చెప్పండి తల్లి అని భోజరాజు ప్రార్థిస్తే, అప్పుడు అశరీరవాణిగా అమ్మవారు
ఇలా పలికిందట. దండి కవి భవభూతి పండితుడు అనేసరికి ఆవేశంలో కాళిదాసు గారు వెంటనే కోహం నేనెవరినే అని కోపంతో అమ్మవారిని అడిగాడట. కొంచెం ఆగితే అమ్మవారు ఏం సెలవిచ్చేదో, నీవు కవి పండితుడవు అని అనేదో ఏమో, కానీ ఆవేశం అహంకారాన్ని తట్టుకోలేక వెంటనే అమ్మవారిని ఆవేశంగా నేనెవరిని అని గద్దించాడట. అప్పుడు అమ్మవారు సోహం నీవే నేను, నేనే నీవు అని పలికిందట. ఎంతైనా తల్లి వాత్సల్యం, పిల్లల మీద కోపం ఉండదు కదా, పిల్లలు తప్పు చేసిన తల్లి క్షమిస్తుంది, తిరిగి వాత్సల్యాన్ని కురిపిస్తుంది. అయితే మరొక సందర్భంలో కాళిదాసు భవభూతి రాసినటువంటి ఒక 2 శ్లోకాలు ఒకే విషయంపై వాటి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి భోజరాజు ఉజ్జయిని అమ్మవారి సన్నిధిలో ఒక త్రాసు ఉంచి ఆ 2 వైపులా కాళిదాసు భవభూతి రాసిన శ్లోకాలను వేశారట. వాస్తవానికి కాళిదాసు రాసిన శ్లోకం చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చినప్పటికీ కాళిదాసులోని అహంకారాన్ని తొలగించడానికి అమ్మవారు ఆ భవభూతి శ్లోకం కిందికి వెళ్ళేటట్టు చేసిందట. అమ్మవారి చెవి లోపల ఉన్న పువ్వులోని అమృత బిందు ఒకటి భవభూతి శ్లోకం పైన పడేసరికి అది భారంగా కిందికి వెళ్ళిపోయి అది గొప్పదిగా ప్రకటితం అయింది. అయితే అప్పుడు కాళిదాసు అహంకారాన్ని వదిలిపెట్టి వినయ విధేయతలతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందావు మిత్రమా అని చెప్పి భవభూతిని అభినందించాడట. అది సంస్కారం, అది వినయం. ఇలాంటి అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. భగవత్ అమ్మవారి కృపకు పాత్రులు కావడం గొప్ప విషయం. భాగవతం రచన ప్రారంభిస్తూ జీవిత పరిమార్థం, జీవిత చరితార్థం, పరమ పురుషార్థమైన కైవల్యాన్ని పొందడమే అని మరొకసారి మనకు గుర్తు చేస్తారు పోతనామాత్యులు. శ్రీ కైవల్యపతంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూతనానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. ఆ శ్రీ కైవల్య పతంబు చేరుటకునే చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు ఆ మహానందాంగన డింబకున్ అని ఆ బాలకృష్ణుని త్రికైవల్య ప్రాప్తి కోసం స్తుతిస్తాను, ప్రార్థిస్తాను అంటారు. భాగవత ఉద్దేశాన్ని, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ పోతనామాత్యులు అహంకారాన్ని తొలగించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే చక్కటి అవకాశం మనకు ఈ శరత్కాలంలో లభిస్తుంది. మనసు చాలా చంచలమైనటువంటిది, దానిని నిగ్రహించడం ఎంతో కష్టం. అది ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త కాలం మరియు అసుర సంధ్య కాలాలలో మనస్సును ఏకాగ్రత పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా మనసు ఉండి ఏకాగ్రతతో సాధన చేయడానికి అనుకూలమైనటువంటి సమయం బ్రహ్మ ముహూర్తం, అసుర సంధ్య కాలం. కానీ రోజంతా మనసును నిగ్రహించడం చాలా దుర్లభం. అయితే ఈ శరత్ నవరాత్రి కాలం పూర్తిగా
ఏకాగ్రతకు సాధనకు అనుకూలమైనటువంటి కాలం. సంవత్సరంలో ఈ ఈ 9 రోజులకు అంతటి మహత్వం ఉంది. ఈ శరత్కాలంలో చంద్రుడు చాలా తేజోవంతంగా ఉంటాడు. కాబట్టి మనస్సుపై దాని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి. అందుకే సంవత్సరం మొత్తంలో అనుకూలమైన అద్భుతమైన కాలం ఈ శరత్ నవరాత్రులు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవితం తరింప చేసుకోవడానికి ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. యావత్ భారతదేశం అంతా వాతావరణం ఒకే విధంగా ఉండే కాలం ఈ నవరాత్రులు. మిగతా సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో ఒక వాతావరణం, దక్షిణ భారతదేశంలో మరొక విధమైన వాతావరణం ఉంటే, కేవలం ఈ శరత్కాలం 9 రోజుల్లో దాదాపుగా దేశమంతా ఒకే విధమైన వాతావరణం ఉండడం విశేషం. వర్ష ఋతువు పూర్తయి వర్షాకాలంలో ఉండే నల్లని మేఘాలు తమలో దాచుకున్నటువంటి ఈ నీరంతా వాత్సల్యంతో నేలపై కురిపించి తేలికపడి తెల్లని మేఘాలు దర్శనమిచ్చే అద్భుతమైనటువంటి శరత్కాలం. మేఘాలు తెల్లగా కనిపిస్తాయి. పరమశివుడు తెలుపు, శారదాదేవి తెలుపు, శరత్కాల చంద్రుడు తెలుపు, శరత్కాలపు మేఘాలు తెలుపు, కైలాస పర్వతం తెలుపు, రాజహంసలు తెలుపు, మంచు తెలుపు, మల్లెలు తెలుపు, ఇలా అన్ని తెల్లని వస్తువులు కనిపించే శరత్కాలం. ఈ వస్తువులన్నిటినీ రాశిగా పోసి అద్భుతంగా పోతనామాత్యులు ఆ శారదాదేవిని, అమ్మవారిని స్తుతించిన అద్భుతమైనటువంటి పద్యం. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచల కాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగా నగయన్నడు కల్గు భారతి. అమ్మా తల్లి, నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది అని అద్భుతంగా అమ్మవారిని ప్రార్థిస్తారు పోతనామాత్యులు. ఆ శరత్కాలంలోని శారద నీరద ఇందు ఘనసార, ఆ శరత్కాల మేఘాల వలె, ఆ శరత్కాలంలోని చంద్రుని వలె ప్రకాశించే ఆ మరాల మల్లిక అంశల రూపంలో, మంచు రూపంలో, మల్లెల రూపంలో గంగా, స్వర్గంలో ప్రవహించే గంగాదేవి కూడా, గంగ కూడా తెల్లగా ఉంటుంది. పాల సముద్రం కూడా తెల్లగా ఉంటుంది. అలాంటి అన్ని తెల్లటి వస్తువులతో శారదాదేవిని పోల్చుకుంటూ అద్భుతంగా స్తుతిస్తారు పోతనామాత్యులు. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించుకుంటాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ నవ అంటే కొత్త అని మరొక అర్థం కూడా ఉంది. అంటే 9 రోజులు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించుకుంటాం. హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ రంగు వస్త్రం సమర్పించాలి, ఏ పూలతో పూజించాలి అనే విశేషాలు తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు వేదవ్యాసుడు రచించిన శ్రీ దేవీ భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి. కాబట్టి వీటిని దేవీ నవరాత్రులని, శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులని అంటారు. ఈ ఏడాది దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 సోమవారం నుంచి అక్టోబర్ 2 గురువారం వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మనం ఇంట్లో పూజించుకునే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు, సమర్పించాల్సిన వస్త్రాలు, పూజించాల్సిన పువ్వుల గురించి తెలుసుకుందాం.
దసరా నవరాత్రులు అంటే శక్తి ఆరాధన కోసం చేసే 9 రోజుల పండగ. ఈ పండగలో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ నవరాత్రులు ఉంటాయి. 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటాం. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు, దాన్ని సూచిస్తుంది. నవరాత్రుల విశేషాలు. శక్తి ఆరాధన. ఈ పండుగ ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం, శక్తిని ఆరాధించడం మీద ఆధారపడి ఉంటుంది. నవరూపాల ఆరాధన. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతిగా అమ్మవారిని పూజిస్తాం. విజయదశమి. 9 రోజుల నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజున విజయదశమిని జరుపుకుంటాం. చెడుపై మంచి విజయం. దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయం అని అర్థం. రావణుడు, మహిషాసురుడిని వంటి రాక్షసులపైన శ్రీరాముడు, దుర్గాదేవి సాధించిన విజయాలను ఈ పండుగ గుర్తు చేస్తుంది. చైత్ర నవరాత్రులు. దసరా కాకుండా వసంత ఋతువులో చైత్ర మాసంలో కూడా నవరాత్రులు జరుపుకుంటారు. దీనిని చైత్ర నవరాత్రులు అంటారు. ఈ కాలంలో పండగ సమయంలో చాలామంది భక్తులు ఉపవాసాలు కూడా ఆచరిస్తారు. ఇది దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నం. దుర్గాదేవి 9 రూపాలలో దర్శనమిస్తుంది. విశ్వంలో ధర్మాన్ని, నైతిక క్రమాన్ని కాపాడే శక్తిగా, భగవంతుని శక్తి స్వరూపిణిగా అమ్మవారిని భావిస్తాం. అమ్మవారు మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించడానికి అవతరించింది. దసరా నవరాత్రులు. ఈ 9 రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారు. శైలపుత్రి దుర్గగా, బ్రహ్మచారిణి దుర్గగా, చంద్రగంట దుర్గగా, కూష్మాండ దుర్గ, స్కందమాత దుర్గ, కాలరాత్రి కాత్యాయని, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఇలా నవదుర్గలను ఆరాధిస్తాం. ఈ నవరాత్రి వేళ దుర్గాదేవిని పూజించడం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తాం. మనలో ఉన్న చెడు గుణాలు, అరిషడ్ వర్గాలను తొలగించి విజయాన్ని సాధించడం కూడా ఇందులో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం, పరమార్థం. శైలపుత్రి దుర్గా. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం వృషరూఢం శూలధారం శైలపుత్రిం యశస్విని. శైలపుత్రి దుర్గాదేవి 9 రూపాల్లో మొదటి రూపం. దసరా నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. పర్వతరాజు అయిన హిమవంతుని కుమార్తె కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించిన తర్వాత హిమవంతుని కుమార్తెగా పుట్టిందని చెప్తారు. ఆమెకు సతీ, పార్వతి, భవాని అని పేర్లు కూడా ఉన్నాయి. శైలపుత్రికి వాహనం ఎద్దు, వృషభం. ఆమె కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి. ఆమె తలపై చంద్రవంక ఉంటుంది. ఈమెను బలానికి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఇక రెండవది బ్రహ్మచారిణి దుర్గా. ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః. దుర్గామాత నవదుర్గ రూపాల్లో రెండవది బ్రహ్మచారిణి రూపం. దసరా నవరాత్రుల్లో 2వ రోజున బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు. శివుడి కోసం ఘోర తపస్సు చేసిన పార్వతీదేవి రూపమే బ్రహ్మచారిణి. ఈమె జ్ఞానానికి, భక్తికి, తపస్సుకు ప్రతీక. అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో తెల్లని చీర ధరించి ఉంటుంది. ఇది స్వచ్ఛత, త్యాగాన్ని సూచిస్తుంది. ఇక ఆమె ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం కలిగి ఉంటుంది. బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల సకల విజయాలు కలుగుతాయని, నిస్వార్థ ప్రేమ, సేవ లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక మూడవది చంద్రఘంటా దుర్గా. ఓం దేవి చంద్రఘంటాయై నమః. దుర్గాదేవి 9 రూపాల్లో ఇది 3వ రూపం. చంద్రఘంట రూపం ధైర్యం, నిర్భయం, తేజస్సును ప్రతీక. దసరా నవరాత్రుల్లో 3వ రోజు ఈమెను పూజిస్తాం.
ఈమె నుదుటిపై అర్ధచంద్రుడు ఉంటుంది. అలాగే ఈమె నుదుటిపై ఉన్న గంట శబ్దం ప్రతికూలతను తొలగించి ప్రకాశాన్ని ఇస్తుందని నమ్మకం. ఈమె కృప ఉంటే భక్తుల పాపాలు, శారీరక మానసిక కష్టాలు, దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మకం. ఈమెకు చంద్రఘంట, చండిక, రణచండి అని కూడా పేర్లు ఉన్నాయి. ఇక 4వది కూష్మాండ దుర్గ. ఓం దేవి కూష్మాండై నమః. కూష్మాండ దుర్గాదేవి 4వ అవతారం. ఈమె పేరులో కు అంటే కొద్ది, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం అనే అర్థం. అంటే ఈ విశ్వాన్ని తన శక్తితో సృష్టించిన దేవత. దసరా నవరాత్రుల్లో 4వ రోజున ఈ అమ్మవారిని పూజిస్తాం. ఈమె దివ్యమైన నవ్వుతో విశ్వాసాన్ని సృష్టించిందని నమ్ముతారు. ఈమె శక్తితో శూన్యతను కూడా ప్రకాశవంతం చేస్తుందని విశ్వాసం. అలాగే సంస్కృతంలో కూష్మాండ అంటే గుమ్మడికాయ అనే అర్థం. గుమ్మడికాయ కూడా ప్రాణశక్తిని పెంచుతుంది కాబట్టి ఈ పేరు వచ్చినట్లు చెప్తారు. ఇక 5వది స్కందమాత దుర్గా. ఓం దేవి స్కందమాతాయై నమః. స్కందమాత దుర్గాదేవి 9 రూపాల్లో 5వ రూపం. ఈమె స్కందుడు అంటే కుమారస్వామి తల్లి కాబట్టి స్కందమాత అనే పేరు వచ్చింది. దసరా నవరాత్రుల్లో ఈమెను జ్ఞానానికి, రక్షణకు తల్లిగా పూజిస్తారు. ఈమెను ఆరాధించడం వల్ల జ్ఞానం, తెలివితేటలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఈమె కార్తికేయుడి తల్లిగా మాతృత్వానికి ప్రతీక. ఈమె సింహాన్ని అధిరోహించి పద్మాసనంపై ఆసీనురాలై ఒడిలో కార్తికేయునితో కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం, సంతానం కోరుకునేవారు స్కందమాతను పూజిస్తారు. ఇక 6వది కాత్యాయని దుర్గామాత. కాత్యాయని దేవి దుర్గాదేవి 9 రూపాల్లో 6వ రూపం. మహిషాసురుడి సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన దేవతా అవతారం. నవరాత్రుల్లో 6వ రోజున ఈ అమ్మవారిని పూజిస్తాం. భక్తి భావంతో పూజిస్తే దుఃఖం, భయం, విముక్తి కలిగిస్తుందని బలమైన నమ్మకం. అమ్మవారు కశ్యప గోత్రానికి చెందిన కాత్యాయనుడు అనే ముని దుర్గాదేవి కోసం తపస్సు చేసి తన కుమార్తెగా జన్మించమని కోరిన తర్వాత అమ్మవారు కాత్యాయనిగా అవతరించింది. అందుకే అమ్మవారు సింహవాహిని. అలాగే దేవతలు ప్రసాదించిన ఆయుధాలను ధరించి ఉంటుంది కాత్యాయని మాత. 7వది కాలరాత్రి దుర్గామాత, 7వ రూపం. ఈమె దుష్ట శక్తులను నాశనం చేసి భక్తులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఆమె స్వరూపం చీకటి రాత్రిలా ఉంటుంది, కానీ అమ్మవారిని పూజించడం వల్ల భక్తులకు శుభం కలుగుతుంది. అమ్మవారు దుర్గాదేవి అత్యంత ఉగ్రమైన, భయంకరమైన రూపాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ కాలం అంటే సమయం లేదా చీకటి అని, రాత్రి అంటే రాత్రి. కాబట్టి కాలరాత్రి అర్థం చూడటానికి ఆమె రూపురేఖలు భయం కలిగించినప్పటికీ అమ్మవారు భక్తులకు అదృష్టాన్ని, సానుకూల ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఇక 8వది మహాగౌరీదేవి. దుర్గాదేవి నవదుర్గా రూపాల్లో 8వ రూపం. అమ్మవారు చాలా ప్రకాశవంతమైనదిగా, శుభ్రమైనదిగా ఈ అవతారంలో కనిపిస్తుంది. మహాగౌరి కథ వింటే పార్వతీదేవి శివుడి కోసం చేసిన తీవ్ర తపస్సును, తద్వారా అమ్మవారి శరీరం నల్లబడిన మళ్ళీ స్వచ్ఛమైన ఆ బంగారు వన్నె రూపాన్ని పొందిన విషయం తెలుస్తుంది. మహాగౌరి తెల్లటి రూపం స్వచ్ఛత, ఆధ్యాత్మికత, చెడు ప్రభావాల నుంచి విముక్తిని సూచిస్తుంది. 9వది సిద్ధిదాత్రి దుర్గాదేవి. నవరాత్రుల్లో ఆఖరి అవతారం, 9వ అవతారం. అమ్మవారు భక్తులు కోరుకున్న సిద్ధిని, అంటే పరిపూర్ణత లేదా ఫలితం ఇస్తుంది. కాబట్టి అమ్మవారిని
సిద్ధిదాత్రి అంటారు. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి, భక్తులు ఆనందిస్తారని నమ్మకం. వేద గ్రంథాల ప్రకారం శివుడు అన్ని సిద్ధులను పొందడానికి సిద్ధిదాత్రి అమ్మవారినే పూజించాడని చెప్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే నవరాత్రుల వేళ సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, విజయం లభిస్తుందని విశ్వాసం. ఈ నవరాత్రుల్లో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు 9 రాత్రులు ఉపవాస దీక్షలో ఉంటారు. వారు కేవలం నిమ్మరసం మాత్రమే తీసుకొని అమ్మవారిని ఆరాధిస్తారు. మరి అదే మనకు ఆదర్శం, అదే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారిలో ఉన్న అద్భుతమైనటువంటి శక్తి, అమ్మవారి ప్రసాదం. తద్వారా ఆయన అద్భుతంగా భారతదేశాన్ని జగద్గురువుగా మరి ప్రపంచం ముందు నిలబెట్టడానికి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తి అమ్మవారి ద్వారా అనుగ్రహించబడింది మిత్రులారా. ఇక బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంగా మొదటి రోజు నవరాత్రుల్లో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పించాలి, అంటే పాలతో చేసినటువంటి అన్నం. ఈరోజు కుమారి పూజ కూడా విశేషంగా నిర్వహిస్తారు. అంటే వివాహం కానటువంటి ఆడపిల్లలు ఈ బాలా త్రిపుర సుందరిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక రెండవది శ్రీ గాయత్రీదేవి అవతారం. నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి. ఇక మూడవది అన్నపూర్ణాదేవి అవతారం. నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. తెల్ల చేమంతులతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించాలి. ఇక నాలుగవది శ్రీ కాత్యాయని దేవి అవతారం. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు లేదా తేనె రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బెల్లం అన్నం, తేనె అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ వస్త్రాన్ని సమర్పించాలి. కలువ, పారిజాత పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఈరోజు పూర్ణం, బూరెలు నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ లలితాదేవి అవతారం. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. కనకాంబరాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. శ్రీ చండీదేవి అవతారం. సాధారణంగా అయితే నవరాత్రుల్లో 7వ రోజు సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. కానీ ఈసారి మూలా నక్షత్రం సప్తమి తిథి మరుసటి రోజు ఉండడం వల్ల 7వ రోజు అమ్మవారు చండీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. అమ్మవారికి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు, పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి. శ్రీ సరస్వతీదేవి అవతారం. నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి. తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. పాల పాయసం నివేదించాలి. ఇక దుర్గాదేవి అవతారం. నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈ అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. రవ్వ కేసరి, నిమ్మకాయ పులిహోర వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి. ఇక మహిషాసుర మర్దిని అవతారం. నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రం సమర్పించాలి. కదంబ పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి నివేదించాలి. ఇక రాజరాజేశ్వరి అవతారం. నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పించాలి. రంగురంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బూందీ లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ దేవీ నవరాత్రుల్లో మనం కూడా అమ్మవారిని శాస్త్రయుక్తంగా చెప్పినటువంటి విధంగా పూజించుకొని సకల సౌభాగ్యాలను పొందుదాం. ఇవి శాస్త్రీయ పరిజ్ఞానంతో ఆలోచిస్తే మన ఆరోగ్యానికి, ఆనందానికి దోహదపడతాయి. ఈ కాలంలో వచ్చే అనేక రకమైన వ్యాధులను నివారించడానికి ఈ అమ్మవారికి మనం 9 రోజులు సమర్పించే నైవేద్యం మనమే భోంచేస్తాం కాబట్టి అవి మనకు ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని, అనేక ఈ వర్షాకాలం చివరిలో వచ్చే అంటువ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన, ఆనందకరమైన విషయాలు ఇందులో మనకు పెద్దలు అంతర్ధానంగా అందించారు కాబట్టి వాటిని ఆచరించి ఆ అద్భుత ఫలితాలకు పొందుదాం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్.